దగ్గరగా ఉంటావు రైట్. అన్న రండి. ఓకే. ఈరోజు సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే 2 అకాడమీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా బేబీ మూన్ హై స్కూల్ నందు విద్యార్థులకు కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులు గత ఆదివారం 14వ తారీఖు రోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఐకిడో షోటోకాన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో 10 మంది విద్యార్థులు పాల్గొని 7 విద్యార్థులు పథకాలను గెలుపొందడం జరిగింది. ఈ పథకాలను విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ సభకి ఈరోజు బేబీ మూన్ హై స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు పూరా రామ్మూర్తి గారు, అలాగే పాఠశాల బేబీ మూన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అయ్యారు. వారిని విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుతుంది. చూడు 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 దాదాపు చిన్న 20 సంవత్సరాల నుంచి సూర్యాపేటలో అందరు స్కూల్ పిల్లలు చిన్న పిల్లల కాంచి కరాటే నేర్పిస్తున్న అందరికీ తెలుసు. ముఖ్య విషయం ఏంటంటే మొన్న హైదరాబాద్లో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో దాదాపు 1000 మంది పాల్గొంటే సూర్యాపేట నుంచి చిన్న ఆధ్వర్యంలో ఈయన దగ్గర నేర్చుకున్న వారు 10 మందిని పంపిస్తే 7గురికి వాళ్ళకు మెడల్స్ రావడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ట్స్ ఇవ్వడం అనేది నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ఖచ్చితంగా నేను చిన్న అభినందిస్తున్నాను. ఎందుకంటే సూర్యాపేట అనేది పెరుగుతున్న టౌను, వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అలాగే కూడా కరాటే అనేది కూడా పిల్లలకు చాలా ముఖ్యం, పిల్లలకి అందరికీ ముఖ్యం. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకుంటే రిఫ్లెక్సెస్ బాగుంటాయి, నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకవైపు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒకటైతే ఇది హెల్తీగా ఆరోగ్యంగా ఉండేటందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇలా మెంటలీ ఆరోగ్యం బాగుంటుంది, ఫిజికల్లీ ఆరోగ్యం బాగుంటుంది. కరాటే కాదు, ఏదైనా ఎనీ ఎక్సర్సైజ్, వాకింగ్ కొంచెం మొదలు పెట్టుకుంటే ఎనీ గేమ్స్ కానీ ఏదైనా సరే బాడీకి ఎక్సర్సైజ్ అనేది ప్రతి అందరికీ అవసరం. అలాగే చిన్నపిల్లలకి కరాటే అనేది, ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటే అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఇవన్నీ అవసరం. కాబట్టి రానున్న రోజుల్లో చిన్న ఆధ్వర్యంలో సూర్యాపేట ఇంకా మంచి కరాటే స్టూడెంట్స్ తయారు చేయాలని వీళ్ళందరూ కూడా అభినందిస్తూ, ముందు కూడా మొత్తం మంచి ప్రైజ్ నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్కి మంచి అవార్డ్స్ తీసుకురావాలి ఒకసారి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ మన చిన్నాన్ని అభినందిస్తూ, అలాగే శ్రీనివాసరెడ్డి గారిని కూడా, ఎందుకంటే మంచిగా ప్రోత్సహిస్తుండే చిన్న మొత్తం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది దాదాపు 20 ఏళ్ళ నుంచి శ్రీనివాసరెడ్డి కూడా నేను అభినందిస్తూ, ఈ స్కూల్ పిల్లలు కూడా రానున్న రోజుల్లో మంచిగా కరాటలో మంచిగా నైపుణ్యం పొందాలని మరొకసారి నేను చిన్నాన్ని అభినందిస్తున్నాను. మా పాఠశాలలో సూర్యాపేట పట్టణంలో చదువుతున్నటువంటి పీరియస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఒక 60-70 మంది విద్యార్థులకు రమణ మాస్టర్ గారు ఇక్కడ దాదాపు ఒక 6-7 అకేషన్స్లో మెడల్స్ సాధించారు. హైదరాబాద్ సిటీలో అక్కడ ఛాంపియన్షిప్లో దాదాపు ఒక 6-7 ఈవెంట్స్ జరిగినాయి. కానీ నేనే అందుబాటులో లేను. పాపంత 5-6 సార్లు నన్ను రిక్వెస్ట్ చేసింది, కానీ నేను టైం ఇవ్వలేకపోయినా. ఈరోజు రామూర్తి గారు వస్తుంది, ఉండండి సార్ అంటే నేను కేవలం ఈరోజు ఇవ్వాలనే. అయితే ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకు ఫస్ట్ ఏంటంటే స్కూళ్ళల్లో మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 గంటల దాకా టైం రెస్ట్ లేకుండా మేము చదివించే దీంట్లో ఇప్పుడు ఇది అనేది ఎంత ఉపయోగపడుతుందంటే పిల్లలకు మానసిక ఉల్లాసం, వాళ్ళకి శ్రద్ధ పెరుగుతుంది చదువు మీద. ఎందుకంటే ఎట్లాగ స్కూళ్ళల్లో ఆటలు పాటలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, ఓపెన్గా ఒప్పుకునేది ఇది. సరే ఇదన్నా పిల్లలకు దోహదపడుతుంది మంచిగా. వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్తో పాటు చదువు కూడా చాలా పిల్లలు యాక్టివ్గా ఉంటారు, చిన్నప్పటి నుంచి స్ట్రెంగ్తన్గా ఉంటారు. ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడేది ఇది.
కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు రమణ కరాటే మాస్టర్ మరొకసారి అభినందిస్తూ పిల్లలందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ